Welcome to yet another episode of The Human Angle with Babu Gogineni. ఇది రెండో ఎపిసోడ్ అండ్ బాబు గోగినేని గారికి పరిచయం అవసరం లేదు. అత్యంత పాపులర్ అయిన వ్యక్తి, చాలా సందర్భాల్లో కొంత వివాదాస్పద వ్యక్తిగా కూడా ఆయనపై ముద్రపడింది. బట్ హీఈస్ యాజ్ ప్రొక్లైమ్డ్ బై ద వరల్డ్ అ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ హ్యూమనిస్ట్, రాషనలిస్ట్, లింగ్విస్ట్ ఆల్సో, బికాస్ ఆయన అనేక భాషలు మాట్లాడతారు. ఫ్రెంచ్ భాషపై కూడా పట్టుండడం వల్ల ఆయన ఫ్రెంచ్లో పాఠాలు కూడా చెప్పారు. సుదీర్ఘమైన పరిశోధన మానవతావాదంపై చేసిన తర్వాత ఆయన అనుభవాలని మానవవాదం సుదీర్ఘమైన పరిశోధన మానవవాదంపై చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఆలోచనల్ని ప్రపంచంపై కొద్దో గొప్ప సమాజంపై ప్రభావం చూపే విధంగా ఆయన అనేక సందర్భాల్లో పంచుకుంటూ వచ్చారు. దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ సిరీస్ ఆన్ TVNXT, The Human Angle with Babu Gogineni, an invitation to think. And we will speak today about yet another fascinating aspect of humanism and how it relates with the possibility of a human life. సో మనిషి జీవితం పరమార్థం ఏమిటి అంటే, మనకి పురాణాల్లో కానీ లేకపోతే మతాల్లో కానీ, మీరు మతం అనొద్దంటారు కానీ తిప్పి మనం ఎందుకు తిరిగి వస్తామంటే అక్కడికి మోస్ట్ రిలేటబుల్, అందరికీ రిలేటబుల్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఏది అంటే రైట్ ఆర్ రాంగ్, బట్ ఇట్స్ రిలీజియస్ ఓరియంటేషన్ ఆర్ ఓరియంటేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఆర్ అ వే ఆఫ్ లివింగ్. సో ఈ కోణం నుంచి చూస్తే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని వెతుక్కుంటే ఇవన్నీ ఉంటే కొంత ద జాబ్ ఈజ్ ఈజియర్. ఇవి లేని పక్షంలో హౌ డస్ వన్ ఎగ్జామిన్ వై దే ఆర్ హియర్? అంటే మీరు అన్నది భారతదేశానికి వర్తిస్తుందండి. చాలామంది జీవితాలు మతం చుట్టూనే ఉన్నాయి. అది అట్లా అల్లుకుపోయి ఉన్నదన్నమాట, రిలీజియస్ కాన్సెప్ట్స్, ట్రెడిషన్ లైఫ్లో. అంటే ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకడు భారతీయుడు కాబట్టి ఇట్స్ ఎ బిగ్ చంక్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లైక్ దిస్ ఇన్ ద వరల్డ్. కానీ 750 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల్లో 130 కోట్ల మంది మతరహితంగా బతికే వాళ్ళు ఉన్నారు. వారి ఫ్రేమ్వర్క్ వేరే. ఒక 33-34 కోట్ల మంది బౌద్ధులు ఉన్నారు. వాళ్ళది మిగతా ఫ్రేమ్వర్క్స్ లాంటిది కాదు. ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ హ్యూమనిజం and it remains so in some cases, and in some cases it became a religion. వివిధ శాఖలు వచ్చాయి కాబట్టి there is that change. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా మతము has been the defining feature for human life and human understanding. Right. I think I should get back to the question and కొంచెం పక్కకు వెళ్ళిపోయాము. How does one define their purpose in life in the absence of an organized system or a structure? That's right. Let me bring myself back to maybe I'll start where I said I'll start again. Yes, please. Okay, starting again. అంటే మీరు అన్నది భారతదేశం వరకు వర్తిస్తుందండి. ఎందుకంటే లార్జ్గా ఇక్కడ లైఫ్ అన్నది ఈజ్ డిఫైన్డ్ అరౌండ్ రిలీజన్ అండ్ ట్రెడిషన్. అవి అల్లుకుపోయి ఉంటాయి జీవితంలో. ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకడైతే కనీసం భారతీయుడు, లేదు ఇండియన్ సబ్ కాంటినెంట్లో బతుకుతున్న వ్యక్తి. కానీ మిగతా వారు కూడా ఉన్నారు. 750 కోట్ల మంది మనుషులు ఉన్నారు ఇవాళ భూమి మీద. అంతరిక్షంలో 10 మంది ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. కాబట్టి అందరం ఇక్కడే ఉన్నాం. కాబట్టి అందరి బిహేవియర్స్ మనం ఎగ్జామిన్ చేస్తే 130 కోట్ల మంది మతరహితంగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అని అందరూ ఆలోచిస్తున్నారు. అందరికంటే ఎక్కువ ఆలోచించేది నేను అనుకోవటం మతరహితంగా బతికేవాళ్ళు. ఎందుకు అనంటే మిగతా వారందరికీ ఆలోచన ఎవరో చేసి పెట్టారు. ఇలా బతకాలి, ఇలా ఉండాలి, చనిపోయేటప్పుడు ఇలా జరగాలి, చనిపోయినాక ఇది జరుగుతుంది. అది ఇట్ ఈజ్ ఇంటిమేట్లీ లింక్డ్. ఆత్మ లేదు స్వర్గం, నరకం. మన దేశంలో అయితే కర్మ సిద్ధాంతం. మన దేశంలో అయితే అంటున్నాను కానీ ఒక 15% మంది ముస్లింలు ఉన్నారు, 3-4% మంది క్రిస్టియన్లు ఉన్నారు. వాళ్ళు దే మే నాట్ షేర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వ్యూస్. అట్లాగే జైనులు, బౌద్ధులు వారు క్రియేటర్ గాడ్ గురించి ఆలోచించరు.
అంటే సృష్టికర్తని వాళ్ళు ఒప్పుకోరు. సో అది కూడా ఉంది. దగ్గరగా వెళ్ళి చూస్తే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. బట్ కమింగ్ టు ద క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే, ఎవరైతే ఒక ప్రవక్తనో, ఒక ఋషినో, ఒక మత గ్రంథాన్నో, ఒక ట్రెడిషన్నో ఫాలో అవటమో, దాంట్లో లీనమైపోయి ఉండటమో చేస్తారో, వారికి ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చేశారు ఎవరు. నాలాంటి మానవవాదులు, హేతువాదులు, దేవుడు లేకుండా బతికేవారు, వాళ్ళు ఏమనుకుంటారంటే లైఫ్ హ్యాస్ నో గివెన్ పర్పస్. ఇట్ ఈస్ ఫర్ యూ టు డిఫైన్ ఇట్. ఇట్ ఈస్ ఫర్ యూ టు డిసైడ్ వాట్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్. సో ఇంకెవరో చెప్తే అది వాళ్ళ జీవితం అవుతుంది, మీది కాదు. నా జీవితంలో నేనేం చెయ్యాలి అన్నది ఆలోచన మనకి రావాలి. అదే జీవితం. కొంతమంది పుట్టిన 20 ఏళ్ళకి ఆ నిర్ణయానికి వస్తారు, కొంతమంది 80వ ఏట కూడా ఇంకా దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ దేర్ లైఫ్ ఇస్, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్. పర్వాలేదు, ఎందుకంటే ఇట్స్ ఎ పర్సనల్ జర్నీ. ఇప్పుడు ఈ ప్యాసింజర్ రైలు ఎక్కామా, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కామా, బుల్లెట్ ట్రైన్లో ఉన్నామా అన్నది డజంట్ మ్యాటర్. ఈచ్ వన్ హ్యాస్ ఎ పర్సనల్ జర్నీ. నా రైల్లో ఇంకెవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఉంటుంది, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ మై లైఫ్ ఈజ్ మై లైఫ్ అండ్ ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు డిఫైన్ ఇట్స్ డైరెక్షన్ అండ్ ఇట్ గోల్స్. రఫ్గా ఇప్పుడు మనం చూసుకుంటే జీవితకాలం కొన్ని దేశాల్లో, మన దేశం లాంటి దేశంలో 65-67 ఏళ్ళు, వేరే దేశాల్లో లైఫ్ స్పాన్ 80 years, కొన్ని దేశాల్లో 85. ఇంత లాంగ్ లైఫ్లో తప్పులు చేయకుండా బతుకుతామా అంటే ఏదో అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాం. బట్ ద మిస్టేక్ డస్ నాట్ డిఫైన్ అస్. హౌ వీ హ్యావ్ లివ్డ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ డిఫైన్స్ అస్. సో మనం వీఆర్ గివెన్ దిస్ బర్డన్, సో టు సే. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ బర్డన్. యా. బట్ నాలాంటి వాళ్ళు అది బర్డన్ అనకుండా రెస్పాన్సిబిలిటీ అంటే ఎలా ఉంటుంది అని అప్పుడప్పుడు అడుగుతారు. అంతకంటే బెటర్గా ఇదొక ఆపర్చునిటీ ఏమో టు డిఫైన్ యువర్ లైఫ్, టు ఎక్స్ప్లోర్ ఇట్, టు లివ్ ఇట్ ఆన్ యువర్ టర్మ్స్. కానీ ఇవన్నీ పాసిబిలిటీస్ మీరు చెప్పేది, ఇదేమో అదేమో అని. అంటే ఐమ్ జస్ట్ ఆస్కింగ్. పాసిబిలిటీస్ ఎందుకండి? ఇప్పుడు ఈ 130 కోట్ల మంది ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుడు లేడు అని భజన చేస్తున్నారా? లేదు కదా. ఇంకోటి వెతుకున్నారు. దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్స్. మా జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి మతం కానీ ఒక పర్సనల్ గాడ్ కానీ అక్కర్లేదు అని చెప్పుకుంటున్న వాళ్ళు. సో దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్, దే ఆర్ మేకింగ్ మిస్టేక్స్. దట్స్ ఆల్ రైట్. లెట్ మై మిస్టేక్ బీ మైన్. ఐ డోంట్ వాంట్ యువర్ మిస్టేక్ టు బీ మై లైఫ్. ఓ దట్ వే. ఎవరి తప్పులు ఒరిజినల్ తప్పులు ఉంటాయి అప్పుడు. ఇప్పుడు ఘోరాలు నేరాలు కాకుండా ఉంటే యా, ఈచ్ వన్ ఈజ్ ఏబుల్ టు దెన్ లివ్ లైఫ్ ఆన్ దేర్ టర్మ్స్. It's a good way of living. It's a responsible way of living. So in this context, what does humanism, or does it say anything about materialism at all? Ante being materially oriented in the world. Does humanism have anything to say about amassing wealth, whether it's by moral means or by other means or whatever? Does humanism have a say on this? Technically speaking, one would speak only of moral means. Obviously, let's in fact let's restrict it to that. ఇప్పుడు మెటీరియలిజం అన్న పదం ఇప్పుడు మీరు వాడిన కాంటెక్స్ట్లో గత 200-300 సంవత్సరాల నుంచి అలా వాడుతున్నారు. కానీ మెటీరియలిజం అంటే ఒరిజినల్గా ఏంటి? ఈ విశ్వం అంతా పదార్థంతో నిర్మించబడింది. మ్యాటర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం అంతా పదార్థంతో నిర్మించబడింది. మ్యాటర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద యూనివర్స్. a naturalistic understanding of the universe. నిజానికి మెటీరియలిజం అన్న పదానికి ఒరిజినల్ యూసేజ్ అండ్ నిర్వచనం అదే. ఈరోజు మనకి ఏం చెప్తున్నారంటే టు బీ మెటీరియలిస్ట్ మీన్స్ టు అమాస్ వెల్త్ ఆర్ ప్రాపర్టీ.
acquisition of wealth and property and growing it is today considered materialist. It is part of defaming the materialist. పదార్థవాదుల్ని మనం మెటీరియలిస్ట్ అంటాం. దాని ఆపోజిట్ ఎవరు అంటే మాయావాదులు. అసలు ఈ విషయం లేదు, ఇదంతా ఒక ఇల్యూషన్, దిస్ ఈజ్ నాట్ కాంక్రీట్, నువ్వు తాడుని చూసి పాము అనుకున్నావు, ఈ జీవితం అంతా భ్రమ, రజ్జు సర్ప భ్రాంతి. అవును, అలాగే చెప్తారు కదా అందరూ, గురువులందరూ కూడా అదే చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో పదార్థవాదం, మాయావాదం, idealism, materialism. This is the distinction in philosophy. దాన్ని ఇట్లా డిఫేమ్ చేస్తూ మెటీరియలిస్ట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ వెల్త్ అని మాట్లాడుతూ ఉన్నారు. సరే, మానవవాదులు ఏమంటారు ఈ విషయం ఆఫ్ దిస్ నెగటివ్ థింగ్? డెఫినెట్లీ మానవవాదులు పదార్థవాదులే. అదే ఇట్ ఈస్. అంటే ఇది పదార్థమా, ఈజ్ లైట్ మ్యాటర్ ఆర్ ఎ వేవ్, ఈజ్ ఇట్ ఎ పార్టికల్ ఆర్ ఎ వేవ్, ఈ డిస్కషన్ వచ్చాక దిస్ వర్డ్ హ్యాస్ బీన్ రిఫైన్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజికలీ రియల్. అంటే దట్ డిబేట్ ఈజ్ ఎ డిబేట్ ఆఫ్ సైన్స్, ఇట్స్ నాట్ ఎ డిబేట్ ఆఫ్ ఫిలాసఫీ. సో వీ మస్ట్ బి వెరీ క్లియర్ అబౌట్ దట్. సో ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, ఈజ్ లైట్ ఎ పార్టికల్ ఆర్ ఎ వేవ్, ఈజ్ నాట్ ఎ డిస్కషన్ ఆఫ్ ఫిలాసఫీ, ఇట్స్ ఎ డిస్కషన్ విత్ ఇన్ సైన్స్. సైన్స్ వాడుతున్న కొన్ని పదాలను తీసుకుని ఫిలాసఫీలో మనకి ఇష్టమైన డెఫినేషన్స్ని ఇంపోజ్ చేయటం అన్నది తప్పు. సో మానవవాదులు పదార్థవాదులే. వెదర్ యూ సే మెటీరియలిస్ట్ or whether you say the nature of reality is that it is physically real. Right. Those humanists, those physical realists, those materialists, what do they say about the acquisition of wealth? This is both a moral and a social question. Yes. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఉన్నాడు. కార్ల్ మార్క్స్ గారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారు. దానికి ఆయన ఒరిజినల్ టైటిల్ ఏంటో తెలుసా? హ్యూమనిస్ట్ మేనిఫెస్టో. ఆయన హ్యూమనిస్ట్ మేనిఫెస్టో అని రాసి అబే అన్నది కొట్టేసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని రాసుకున్నారు ఆయన. మ్యాన్ ఈజ్ ద రూట్ ఆఫ్ మ్యాన్ కైండ్. వాట్ ఎ బ్యూటిఫుల్ హ్యూమనిస్ట్ అప్రోచ్ టు సొసైటీ. కార్ల్ మార్క్స్, ఆయన 200th anniversary is this year, had an extraordinary influence. Many people think negative, but had an extraordinary influence on human life. Half the world was influenced by his ideas. Karl Marx was a materialist. He was a sociologist, an economist, and a philosopher. I don't agree with him, but I think he is a fascinating person who brought in a new understanding about society that you live in. Newly industrialized world lo జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్కి ఆయన moral anger became Marxism. ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అన్నది ఎలా జరుగుతుంది? ఒకరిని మీరు ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యూ. ఆ moral anger is an anger that belongs to all morally sensitive humans. ఇది కేవలం మానవవాదులే చేస్తారంటే కూడా తప్పే. బట్ an integrated philosophy is possible only when you understand that the misery of the world is created by the human, not by God. ఏ రోజైతే మీరు మీ పరిస్థితులకు కానీ మీ కష్టాలకు కానీ కారణం దేవుడిలో వెతుక్కుంటారో, క్రితం జన్మలో వెతుక్కుంటారో, యూ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. సో అట్లా మానవవాదులు ఇన్ అడిషన్ టు ది మారల్ outrage that they can show to how things are not good, they bring in human endeavor to change things.
సో హ్యూమన్ ఏజెన్సీకి స్థానం క్రియేట్ చేస్తారు. కార్ల్ మార్క్స్ చేసిన ప్రపోజల్ ఏదైతే ఉందో తార్కికంగా కానీ, ఎకనామిక్స్లో కానీ, ఈవెన్ ఇన్ ఫిలాసఫీ, ఇట్ ఈస్ డీప్లీ ఫ్లాడ్. బట్ నథింగ్ కెన్ టేక్ అవే ఫ్రమ్ ద మారల్ ఇంపల్సెస్ ఫ్రమ్ వేర్ హీ యాక్టెడ్. ఆయన ముందు, ఆయన తర్వాత ఎవరైతే సోషలిస్ట్ ఫ్రేమ్వర్క్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మనుషుల యొక్క సమానత్వం కాంక్షించిన వాళ్ళే. ఐ థింక్ యూ విల్ ఫైండ్ మోస్ట్ హ్యూమనిస్ట్స్ ఆన్ దట్ సైడ్ ఆఫ్ మొరాలిటీ, బట్ దెర్ ఆర్ మెనీ ఆన్ దిస్ సైడ్ ఆల్సో. నాకు పర్సనల్గా తెలిసి ఫ్రీ మార్కెట్లో నమ్మకం ఉన్న హ్యూమనిస్టులు చాలామంది ఉన్నారు. ఫ్రీ మార్కెట్లో కూడా ఉన్నారు ఉన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని అన్నది అది తప్పు కదా. అసలు మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అంటే మనిషిని ఒక ఆర్థిక పరంగానే చూసిన ఫిలాసఫీస్ రెండు. ఒకటేమో మార్క్సిజం, రెండవది కరడుగట్టిన క్యాపిటలిజం. ఇద్దరూ చూసింది అలాగే. కానీ క్యాపిటలిజం గురించి ఒరిజినల్గా మాట్లాడిన ఒరిజినల్ ఫిలాసఫర్ వాజ్ ఎ మారల్ ఫిలాసఫర్. వెల్త్ ఆఫ్ నేషన్స్ గురించి రాసినప్పుడు కానీ, క్యాపిటలిజం గురించి ఆయన మాట్లాడినప్పుడు కానీ, ద హోల్ ఐడియా ఆఫ్ క్యాపిటలిజం ఇట్ వాజ్ ఎ మారల్ అప్రోచ్. మనిషి యొక్క కృషి, కాంపిటీషన్ కారణంగా దేర్ విల్ బీ వెల్త్ జనరేటెడ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్. నేను మాట్లాడుతున్నది కరడుగట్టిన క్యాపిటలిజం. నాట్ ఎవ్రీ క్యాపిటలిజం ఈజ్ లైక్ దట్. సిమిలర్లీ నాట్ ఎవ్రీ మార్క్సిజం హ్యాస్ బీన్ బ్యాడ్. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్టేట్స్ అవి రావటం, దే ఆర్ గుడ్ వేస్ ఆఫ్ లివింగ్. స్కాండినేవియన్ కంట్రీస్లో ఏ సోషల్ సేఫ్టీ నెట్వర్క్ ఉందో దే ఆర్ గుడ్ అండి. నేను ఐ డూ బిలీవ్ దట్ ద కామన్స్ బిలాంగ్ టు ఎవ్రీ వన్. అంటే నదులు, గనులు, అట్లాగే ఆకాశాన్ని ఎవరికో అమ్మేయటం అన్నది చాలా తప్పని నేను భావిస్తాను. దే బిలాంగ్ టు ఆల్ ఆఫ్ అస్. మన వనరులు, ద కామన్స్, దే బిలాంగ్ టు ఆల్. అట్లాగే హిస్టారిక్గా economic inequalities have set in. Opportunity must be created. It's a moral obligation for everyone to participate in the economy. What is participation in the economy? Access to the market. That could be the job market, or that could be to sell your skill or your product, your produce. That is the way the world will work. మొరాలిటీ అన్నది ఈజ్ ఎన్లైటెండ్ సెల్ఫిష్నెస్ అని చెప్పారు. ఐ వాస్ గోయింగ్ టు కమ్ టు దట్. సో హౌ డు యూ, అంటే సెల్ఫిష్నెస్, సంపూర్ణ స్వార్థం అండ్ ఇండివిజువలిజం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ బీయింగ్ ఇన్ దిస్ ఫ్రీ స్పేస్ వర్సెస్ హ్యావింగ్ సమ్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ సమ్, ఇట్ కెన్ బీ ఎఫ్ ఎనీ నేచర్, మీరు అన్నట్టు కామన్స్ అవ్వచ్చు, అలాంటి కొన్ని అకౌంటబిలిటీస్ సహజంగా ఉంటాయి. వీటి మధ్య ఉండే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు హ్యాండిల్ చేయాలి సార్? హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఇట్ అల్టిమేట్లీ? అంటే మనం అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ద మార్కెట్ ఇంకా చూస్తే కనుక సెల్ఫిష్నెస్సే మనకి, దట్స్ ద ఫస్ట్ వర్డ్ మనకి స్ఫురించే వర్డ్. కానీ మనం సెల్ఫిష్నెస్ పక్కన పెట్టి సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తే ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ విల్ బెనిఫిట్ ఎవ్రీవన్. Will not cause harm at the least. Yeah, because everybody will understand that my welfare is dependent on everybody else's. And everybody else's welfare is also dependent on my welfare. Absolutely, absolutely. Our ecosystem ఏదైతే ఉందో, that understanding, participating as a free person in society, in the market, with the right safety net. What if you fail? Life is a great adventure, but it's not necessary that everyone should sleep hungry. There's enough resource in the world that you should be able to make that available, which will keep
the human life a life. Correct. Not just life, but human life. The basic necessities, which are not merely physical. అది క్రియేట్ చేయాలండి. నేను I have repeatedly said to you, I am influenced by M.N. Roy Right. and his ideas. A cooperative economy is a way in which this could all evolve అన్నది ఆయన proposal. But we see that the new models of capitalism are far less exploitative than they were in the time of Karl Marx. Right. It has evolved, it has changed, it has adapted. Not exactly like how one would say philosophically it should be, but we should recognize that the partnership in the growth of IT companies belongs to all the employees these days. అవును. It's a cooperative way of doing things. But the cooperative economy is deeper than that. It's not simply. As simple as what it Right, seems. That's right. But it seems to be a positive step. మన దేశంలో కోఆపరేటివ్ అది బ్యాంక్స్ కావచ్చు, ఫార్మర్స్ కోఆపరేటివ్స్ కావచ్చు, దేన్నైతే వేరే దేశాల్లో కలెక్టివ్స్ అంటారు, దేన్నైతే ఇజ్రాయెల్లో కిబుట్స్ అంటారు, దిస్ గ్రాండ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ hundreds and thousands of people coming together to do things, to share resources, to give and to take, to share and to partake. ఇదేదైతే ఉందో, for the participants it has worked well. Right. Except where bureaucracy and politics came in. So I think eventually humanity is likely to move in that direction. Will it happen in our lifetimes? Definitely not. No, it will take a really long time. Absolutely. But that is a natural state for people to be in once you overcome the problems of scarcity. ఇప్పుడు పుష్కలంగా అన్నీ లేనందుకే కదా ఈ కాంపిటీషన్. అవును. కాకపోతే చూడండి, 1900 సంవత్సరంలో మీరు ఒక షాప్కి వెళ్తే ఒక లెక్క ఉందండి, నేను ఇప్పుడు మర్చిపోయాను, 70-80 వస్తువులు షాప్లో దొరుకుతాయి. ఇవాళ సూపర్ మార్కెట్లో 10,000 వస్తువులు ఉన్నాయి. దెర్ ఈస్ సోఫిస్టికేషన్ ఇన్ నీడ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్. కరెక్ట్. బట్ సమ్టైమ్స్ ఇట్స్ నాట్ నీడెడ్. ఇప్పుడు ఇన్ని రకాల కోక్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. దేశంలో అన్ని మూలలకి కోకా-కోలా మార్కెటింగ్ అయితే బాగా పనిచేసింది. డ్రింకింగ్ వాటర్ మార్కెటింగ్ పనిచేయలేదు. అంటే మనుషుల యొక్క నిజమైన అవసరాలు ఏంటి? షుగర్ డ్రింక్సా, లైఫ్ సస్టైనింగ్ వాటరా? వేర్ షుడ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద స్టేట్ బీ డైరెక్టెడ్? వెదర్ స్టేట్ ఆర్ నాట్, వేర్ షుడ్ హ్యూమన్ ఎంటర్ప్రైజ్ బీ యాక్టివ్? ఈ సోషల్ కాన్షియస్నెస్, ఇట్స్ ఎమర్జింగ్, ఇట్స్ డెవలపింగ్, it's quickening and it's solidifying. It's something that we should all push towards. Adi, I would think most humanists would agree with me. But I don't take the right to speak on behalf of everyone. Many of them feel that the free market is what will achieve everything that I have spoken of. Right. But అమెరికాలో కాలేదు కదా, అది నా ప్రశ్న. స్వీడన్లో అయింది, డెన్మార్క్లో అయింది. ఈ సహజమైన కట్టుబాట్లు మీరు ఏవైతే చెప్తున్నారో, ఓరియంటేషన్ ఇన్ ద రైట్ డైరెక్షన్, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా పుట్టాలంటారు? హ్యూమనిజం అనే కాంటెక్స్లో, అంటే వ్యవస్థకి అతీతంగా ఒక సహజ వ్యవస్థ ఫామ్ అవుతున్నారు. విల్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ దట్. హ్యూమనిజం హ్యాస్ ద. మానవ హక్కులు ఏం చెప్తున్నాయండి? ద రైట్ టు లైఫ్, ద రైట్ టు థింక్, మనస్సాక్షి. చాలామంది అంతరాత్మ అంటారు, నేను మనస్సాక్షి is again మనస్సాక్షి. Isn't it dictated somewhere by a religion or a belief system that we are brought up with? మనస్సాక్షి అనేది it is conditioned by, I don't think it's dictated, it's conditioned kada to a great extent, and then it's up to you when you grow up. This is what life is all about. Andi sadly we probably won't live long enough to review life in its fullness. But that's the opportunity that we have, that we discover and define life as we live it. And life is not a destination, it's a journey.
So we keep doing it as we go. Yes. So there's no problem with that. But మన హక్కులు ఏం చెప్తా ఉన్నాయి? The right to life, the right to think. As I was saying, చాలామంది అంతరాత్మ అంటారు because their language is influenced by religious terms. కాబట్టి అంతరాత్మ అది. That's right. మనస్సు అని ఉందా అంటే హ్యూమనిజంలో? ఐ మీన్ ఐమ్ జెన్యున్లీ I think the mind is a factor, is a term that is used. ఒక జర్మన్ తత్వవేత్త చాలా గొప్పగా the mind is the spark of the brain అన్నాడు. What a beautiful thing to say. It is there, ideas. But మన ప్రాబ్లం ఎక్కడ అంటే ఐడియాస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నప్పుడు మనకు ప్రాబ్లం. రైట్. ఇండిపెండెంట్ ఆఫ్ మ్యాటర్ అన్నప్పుడే మనకు ప్రాబ్లం. ట్రూ. అప్పుడు మనం ఈ మాయావాదంలోకి ఐడియలిజంలోకి వెళ్ళిపోతాం. అవును. బట్ ఆబ్వియస్లీ దట్స్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, యాక్సెస్ టు హెల్త్ కేర్, ద రైట్ టు యువర్ ఫ్యామిలీ, టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్యామిలీ ఆఫ్ యువర్ చాయిస్. కుటుంబం అంతే ఇలా ఉండాలి అని బయట వాళ్ళు చెప్పకూడదు, మీరు నిర్వచించుకోవాలి అదేంటి అన్నది. మీ పిల్లల్ని మీ భావాలతోనే పెంచే హక్కు, కానీ ఆ హక్కు పిల్లలకి వ్యతిరేకమైన హక్కు కాదు, పిల్లల కోసం హక్కు అది. బికాజ్ ఇట్స్ యువర్ చైల్డ్ ఆర్ యు ఆర్ ద గార్డియన్ ఆఫ్ దట్ చైల్డ్. యూ హ్యావ్ అ moral obligation to allow the child to become a thinking person. The rights you exercise over a child are rights you exercise not in your favor but in favor of the child. Child, yes. ఇది చాలామంది మర్చిపోతారు. ఇప్పుడు ఈ జర్నలిస్టులు దుర్మార్గులు చాలామంది న్యూస్ రిపోర్ట్స్లో బిడ్డతో పాటు తల్లి ఆత్మహత్య అని క్షమించాలి, జర్నలిస్టులు దుర్మార్గులు అనడం కంటే కొంతమంది దుర్మార్గపు ఐ అగ్రీ అండి. మేబీ వీ షుడ్ ఎడిట్ దట్. మై ఐడియా ఈజ్ యాక్చువల్లీ ఇలా రాసేవాళ్ళం. ఎస్, ఐ నో. చంటి బిడ్డతో తల్లి ఆత్మహత్య, తల్లి బిడ్డల ఆత్మహత్య, ఎంత దారుణం అండి. ఆ తల్లి బిడ్డను హత్య చేసి చచ్చిపోయింది. అంటే బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ప్రాపర్టీ. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డీప్లీ కల్చరలీ రూటెడ్. సో చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్. చిల్డ్రన్ ఆల్సో కెన్ థింక్. ప్రహ్లాదుడు ఆలోచించలా, అలాగే అది ఏ ఆలోచన అన్నది డజంట్ మ్యాటర్. ఇక్కడ అలా అన్నారంటే మేము మళ్ళీ అడగాల్సి వస్తుంది, ఇక్కడ మాత్రం ప్రహ్లాదుడు మీకు పనికొచ్చాడని ఎగ్జాంపుల్కి. ఆర్ మన ప్రీవియస్ ఎపిసోడ్లో ఏం చెప్పాను, ఒక మంచి తోటలో పండిన కాయలన్నిటినీ మనం ఏరుకోవటమే. ఇప్పుడు ఆ స్టోరీలో ఇట్ ఈస్ వెరీ క్లియర్. పేరెంట్ అండ్ చైల్డ్ హ్యాడ్ హిజ్ ఓన్ ఇండివిజువల్ ఐడెంటిటీ. మానవ హక్కు కొన్ని రకాల హక్కులకి వయసు ఉంటుంది. అంటే ఒక అందమైన తోటలో బాగా పండిన ఫ్రూట్ ఏదైనా కూడా మనం దాన్ని వేరుకొని మన బొట్టులో వేసుకోవటమే ఈజ్ ద వైజ్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. అది ఎక్కడైనా పండొచ్చు. అది చిల్డ్రన్ హ్యావ్ రైట్స్ అండ్ దీస్ రైట్స్ ఆర్ ద చిల్డ్రన్స్ రైట్స్. ఇంకెవరో హక్కులు కాదు, అవి వారివే. అది స్కూల్కి వెళ్ళటం కావచ్చు, ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆరోగ్యం కావచ్చు, ద రైట్ టు బీ బ్రాట్ అప్ విత్ ఎఫెక్షన్. ఒక్కొక్కసారి తల్లిదండ్రులతో అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు దే మస్ట్ బి పుట్ ఇన్ ఫాస్టర్ కేర్. అలాంటప్పుడు వారిని జాగ్రత్తగా ఎవరు పెంచగలుగుతారో వారి చేతికి ఆ పిల్లల్ని అందజేయటమే. Children are not property of the parents. Children are not property of the parents. The parents are guardians of the children. Yes. ఈ విషయం మనం మర్చిపోతే, నేను ఇందాక మీతో చెప్పినట్టుగా బిడ్డతో పాటు తల్లి ఆత్మహత్య అన్నటువంటి స్టోరీస్ వస్తాయి. ఈచ్ ఈజ్ అన్ ఇండివిజువల్. మానవ హక్కుల ఘోషణా పత్రం కానీ, ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ, మోడర్న్ అండర్స్టాండింగ్ అని చెప్పేది ఇదేనండి. ఈ కాన్స్లో బాబు గారు, ఐ మస్ట్ ఆస్క్ యూ, విద్యా వ్యవస్థ అన్నది
విపరీతంగా జులుం చెలాయించే విధంగా చలామణి అవుతున్న సమయంలో మానవవాదులు ఆర్ రేషనలిస్ట్ ఆర్ వి స్పీకింగ్ ఎనఫ్ అబౌట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కళాశాలలో విద్య గురించి కానీ ఆర్ వి స్పీకింగ్ అవుట్ అండ్ క్వశ్చనింగ్ దెమ్ ఎనఫ్? బికాస్ మిగతా అన్ని స్ట్రక్చర్స్ని సిస్టమ్స్ని నిలదీసి అడిగినప్పుడు వీటి గురించి ఎందుకు యుద్ధం చేయం మనం? ప్రాబబ్లీ నోబడీ ఈజ్ డూయింగ్ ఇనఫ్ అబౌట్ దిస్ అండి. ఎందుకంటే మనకున్నదే విద్యా వ్యవస్థ కాదు. వాట్ వీ హ్యావ్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ సిస్టమ్, నాట్ అన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు విద్యా వ్యవస్థలో పిల్లలకి ఆలోచన నేర్పించటం అన్నది ప్రైమరీ గోల్ అయితే that is not being implemented anywhere. And let us not forget that we are still, అంటే గత 20 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినా కూడా we still have a huge number of illiterates in our country. Schooling అన్న బేసిక్ వ్యవస్థనే is not adequate today in our country. ప్రపంచవ్యాప్తంగా స్కూల్స్ అన్నవి they are run by the government. In most advanced countries, the state owns the school. The teachers are paid well. Education is free. Education is free. Idi we are not doing enough. But isn't it a really big issue అండి? గంటలు గంటలు పిల్లల్ని బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా కూర్చోపెట్టి చావగొడుతుంటే చదువు పేరు మీద పేరెంట్స్ చూస్తూ ఊరుకుంటున్నారు. Educationists and teachers are actually doing this to them. What can be a bigger human rights violation, and why don't human rights activists talk enough about this then? I think they do, Andy. They do speak. Is it enough? And as I said, no. Yeah. But why are the parents not talking? ఇప్పుడు ఒక కార్పొరేట్ కళాశాలలో నా బిడ్డను చేర్పించాను, వాళ్ళకి టెన్షన్, వాళ్ళకి స్ట్రెస్ ఉన్నది, దే ఆర్ నాట్ గ్రోయింగ్ అప్ వెల్ అని తల్లిదండ్రులు అంటున్నారు. ఇది కంపల్సరీ ఎన్రోల్మెంట్ కాదు కదా, వీళ్ళే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఐఐటికి వెళ్ళాలను, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలను, మెడికల్ కాలేజ్కి వెళ్ళాలను. 5వ తరగతిలో ఉన్న పిల్లవాడిని ఐఏఎస్ ఆఫీసర్ను, ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలని ఇది చైల్డ్ మ్యారేజ్ లాంటిది. ద చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ ఎట్ దట్ ఏజ్ టు డిసైడ్ అ కెరియర్ విచ్ వుడ్ లాస్ట్ ఎ లైఫ్ టైమ్. దీస్ ఆర్ ఆల్ వైలేషన్స్ అండి, violations of the child's rights. It's against the welfare of the child. దీంట్లో కాంప్లిసిటీ పేరెంట్స్కి ఎంత ఉందో చెప్పడానికి ఐఎమ్ సేయింగ్ దిస్. కంపల్సరీ ఎన్రోల్మెంట్ ఏం జరగట్లేదు, పేరెంట్సే తీసుకువెళ్ళి చేర్పిస్తున్నారు. లైఫ్లో ఇంతకంటే గోల్స్ లేవు అని అనుకుంటున్నారు పేరెంట్స్. అమెరికా వెళ్తారన్న ఆశ ఒకటైతే కట్నాలు వస్తాయన్న ఆశ ఇంకోటి. ఇది కార్పొరేట్ కళాశాలలు కాదండి, ఇది ప్రివైలింగ్ కల్చర్ ఇన్ సొసైటీ. సో కార్పొరేట్ కళాశాలలు తప్పే లేదంటారు అయితే? అనలేదు కదా, నేను అంటున్నది వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు కూడా. అక్కడికి తీసుకెళ్తున్నది ఎవరు? ఇప్పుడు కసాయి వాడి దగ్గరికి గొర్రెని తీసుకెళ్తున్నది ఎవరు? అది మాట్లాడుకున్నామంటే ఎట్లా? మీరు చేస్తున్న దానికి ఇంకెవరినో పనిష్ చేయమంటాం ఫుల్గా న్యాయం అనిపించట్లేదు నాకు. లైఫ్లో పిల్లలకి చాయిసెస్ ఉంటాయి. మనం ఆర్టిస్ట్గా కూడా బతకచ్చు, ఒక పోయెట్గా బతకచ్చు, ఒక రైటర్గా బతకచ్చు. ఇవన్నీ కూడా మనం నేర్పించాలి కదండి. అన్ ఐడల్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్ అని టాగోర్ గారు ఒక స్టోరీ రాశారు. పాపం ఆర్టిస్ట్ గారికి పని చేయటం అలవాట్లేదు. ఆ వర్కర్స్ ప్యారడైజ్లో ఆయన ఏం చేయాలో ఆయనకి తెలీదు. ఇప్పుడు యాజ్ యూ గో త్రూ లైఫ్ టేక్ టైమ్ టు స్మెల్ ద ఫ్లవర్స్ అంటారు. అసలు పూలు ఉన్నట్టు తెలిస్తేగా. అవును. నేను పర్సనల్గా ఐ హ్యావ్ నాట్ జాయిన్ ద ర్యాట్ రేస్. సింపుల్, ఐఎమ్ నాట్ ఎ ర్యాట్, సో ఐ విల్ నాట్ జాయిన్ దట్ రేస్. ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఎవరికి వారే తీసుకోవాలి. నేను ఆ నిర్ణయం తీసుకున్నాను, ఆర్థికంగా బాగా ఉండి తీసుకున్న నిర్ణయం ఏం కాదు అది. ఆర్థికంగా బాగా ఉండనప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ, బట్ దట్ ఈస్ లైఫ్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే నాట్ వర్క్ అవుట్. ఈ ఉన్మాదం ఏదైతే ఉందో, ఎక్కువ మార్కులు రావాలి, అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి,
కాంపిటేటివ్ టెస్ట్లో టాప్లో ఉండాలి. ఇప్పుడు నాతో పాటు చదువుతూ ఉన్న నా మిత్రులు నాకంటే చాలా ఎక్కువ మార్కులు, అందరికంటే బాగా ఎక్కువ వచ్చిన మిత్రులు, స్టేట్ టాపర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే ఆర్డినరీ ఉద్యోగాల్లోనే ఉన్నారు. సంపాదన బాగానే ఉండొచ్చు. ఆ బ్రిలియన్స్, ఆ అకాడమిక్ ఎక్సలెన్స్ took them only so much further along the... And of course, in a larger context, irrespective of where it took them, it is somewhere a violation of a fundamental right and ఒప్పుకుంటారు. In some cases, yes అండి. In some cases, నా ఒక మిత్రుడు తనని బయాలజీ చదివించమని తల్లి, మ్యాథ్స్ చదివించమని తండ్రి చెప్పిన కారణంగా 2 సార్లు సబ్జెక్ట్స్ మార్చాడు. ఆ తర్వాత సోషియాలజీలోకి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి గుంజుకొచ్చి కంప్యూటర్స్ చేయించారు. హీ ఈస్ టుడే అ బిగ్ పర్సన్ ఇన్ సైన్స్, ఇన్ బయోలాజికల్ సైన్స్. కానీ ఇమాజిన్ ద ట్రామా. It's exactly that's what, అంటే at what cost are we getting whatever success? కార్పొరేట్ కాలేజెస్ చేసింది కాదండి, ఇది పేరెంట్స్ చేస్తున్నది. డోంట్ మెస్ విత్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్స్. ఏమి చేస్తే నీకు ఆనందంగా ఉంటుంది అన్న ప్రశ్న వేయకుండా, ఏమి చేస్తే నా కొడుక్కి స్కోడా కార్ వస్తుంది, మా అమ్మాయికి మంచి భర్త లభిస్తాడు అని ఆలోచిస్తున్న కారణంగా ఇటువంటి ప్రెషర్స్ అన్నీ. ఆర్టిస్ట్గా బతకచ్చు, పోయెట్గా బతకచ్చు, ఈ ర్యాట్ రేస్లో ఈ ఈత కొట్టకుండా కూడా బతకచ్చు. మేబీ నాట్ విత్ ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీబడి ఎల్స్ హ్యాస్. మీరు అడిగారు కదా ఈ మెటీరియల్ వెల్త్ అక్యూములేషన్ విషయం. ఎగ్జాక్ట్లీ దాన్ని ముడిపెడుతూనే అడిగాను ఇది. ఎస్, యా. నేనైతే ఎరిక్ ఫ్రామ్ టు బీ ఆర్ టు హ్యావ్ అని ఒక పుస్తకం రాశాడు. ఆయన జీవిత కాలంలో ఆయన one of the most important psychology related thinker, but much more than that, one of the wisest men around. Fear of Freedom అన్న పుస్తకము, అలాగే టు హ్యావ్ ఆర్ టు బీ అన్న పుస్తకము. ఆయన ఒరిజినల్గా జర్మన్లో రాశాడు, ట్రాన్స్లేషన్లో ఇట్ ఈస్ అవైలబుల్. ఆ నిర్ణయం మందేనండి. నేను అదే అంటున్నాను, నాకేం కావాలి అన్నది ఇంకోళ్ళు చెప్పటం ఏంటి? ఇప్పుడు మా పక్కింటి వాళ్ళలాగా నాకు ఆ కారు ఉండకపోవచ్చు, నాకు కారే ఉండకపోవచ్చు. సో వాట్? నీ జీవితంలో నీకేం ఉంటే కూడా సో వాట్, లేకపోతే సో వాట్, ఉంటే కూడా సో వాట్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ చాయిస్, ఇఫ్ ఇట్స్ యువర్ డెసిషన్ అండ్ ఇట్స్ నాట్ ఇల్లీగల్, అండ్ ఇఫ్ ఇట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ ఎ ఫ్యామిలీ డెసిషన్, దట్స్ ఫైన్. So the buck stops with the law. Yeah. Ante in a context like this, some common sense, of course, those are... Sometimes the law may not stop you from being stupid. Yes. Aduntundi. Making personal choices in the context of a larger free-willed society. You have the freedom and the right to make your choices. You have the responsibility to live by its Consequences. Without interference from others. With advice from others, why not? With comment by others, why not? We live in society. So this applies to making choices. Would you also apply this to, contexts where there are deviations from the norm? Like we spoke about morality, promiscuity, immoral behavior kavachu. Is there a justification of any kind at all where in the exploration of the self, a human being may falter and flaw, make mistakes? I think the understanding I have of the human is wired to be moral. The human is wired to be free and to search for the truth. That's the basic wiring. మధ్యలో షార్ట్ సర్క్యూట్ అవుతుందా అంటే అవుతుంది. That's about life. వీలైనన్ని తక్కువ తప్పులు చేస్తూ ఓ జీవితకాలం గడపటం అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దట్ ద హ్యూమన్ విల్ హ్యావ్. అది తప్ప రైటా అన్నది
You have to be the light for yourself. For yourself and to yourself. That's ఇప్పుడు మీరు ప్రామిస్క్యూటీ అన్న పదం వాడారు. యూజువలీ వన్ వుడ్ యూజ్ ఇట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్. yes. Marriage has its own morality. As long as you are within the marriage, that code of conduct should abide by the values of marriage. కానీ నేను పెళ్ళే చేసుకోను, నేను మ్యారేజ్లో లేను అనుకున్న వ్యక్తి అటువంటి మ్యారేజ్లో లేని వ్యక్తితో యాజ్ పర్ దేర్ మ్యూచువల్ కన్సెంట్ దే కుడ్ డూ వాట్ దే వాంట్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సెక్షువల్ మొరాలిటీ. యా, ఇక్కడ ఈ కాంటెక్స్లోనండి బియాండ్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మ్యారేజ్, హౌ డస్ హ్యూమనిజం వ్యూ, బికాస్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఈవెన్చువల్ సోషల్ సిస్టమ్. అందులో కట్టుబాట్లు ఇది ఇలా ఉండాలి అని కూడా దే ఆర్ సమ్వేర్ అండర్ కరెంట్స్ ఆర్ డిక్టేటెడ్ ఆల్ బై రిలీజియన్ ఆర్ ఫ్రమ్ వేర్ దే కమ్. కొన్ని మతాల్లో ఎక్కువ మందిని స్త్రీలను పెళ్లి చేసుకోవడం ఇస్ అలౌడ్. ఒక మతంలో బిగమీ ఈజ్ లైక్ బిగ్ మిస్టేక్. సో మరి వీటి పరిధుల్ని గమనించినప్పుడు మరి మ్యారేజ్ అనే వ్యవస్థకి స్థానం ఎక్కడుంది ఫ్రమ్ అ హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్? పెళ్లి చేసుకున్న వాళ్ళ మనసుల్లో ఉంటుంది మ్యారేజ్ అన్నది. ఐ పర్సనలీ థింక్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ వైటల్. ఇట్స్ అ వాల్యుబుల్ ఇన్స్టిట్యూషన్. సిస్టమ్ అంటే ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. ఇట్స్ అ వాల్యుబుల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సొసైటీ. ఇట్ గివ్స్ స్టెబిలిటీ బికాజ్ ఇట్ ఫౌండ్స్ ద ఫ్యామిలీ అండ్ గివ్స్ ఇట్ సమ్ రూట్స్ in a stable union between people, because we're also talking about children. Okay, moral direction, okay, stability. For me it is vital. But how am I or who am I to judge those who say I don't need it? If the child's welfare is taken care of, and very often, and I have many humanist friends who take care of their child but as a single parent. That's okay, and whether okay or not, that's their situation. Right. So ee vishayallo moral judgments annavi అనవసరమైన విషయాలు. మీరు అన్నట్టుగా ఇట్స్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ సర్టన్ వాల్యూస్ ఇన్ సొసైటీ. When society changes, this institution will change, either to become smaller or to grow in its embrace. ఇప్పుడు చూడండి, lesbians can marry అంటున్నారు, gay people can marry అంటున్నారు. And అలాగే live-in relationships are okay. అన్నవి it's become the norm actually in the Western societies. ఓ 10 ఏళ్ళు కలిసి బతికినాక let's get married అనుకుంటారు. They fix a time and they invite 10 of their friends and have the marriage. Then I have personally performed weddings for 2 Western couples in Europe. They wanted me to perform a humanist wedding for them. So what are the vows like? They are about mutual commitment, yeah. commitment, respect, responsibility and honesty towards each other. Honesty of fact and of feelings, both. Yeah. And that could also be I don't love you anymore, and it happens, right? Yeah, it happens. If it's not an impulsive thing, yes, then that is to be recognized. That's to be recognized, yeah. It's vows and promises you make out of love, not out of an obligation or an imposition. That is the important thing. It's done in free choice. But I think a very important thing in this is, so to say, a byproduct of marriage, but it can be without marriage too, children that come along. What commitment do you have towards them? And I keep saying this, Andi, nannu humanist weddings perform cheyamani, funerals conduct cheyamani nannu pilusta untaru. I do it as a volunteer to మన డబ్బులు ఖర్చు పెట్టుకునే వెళ్తాము హాఫ్ ద టైమ్, టు షో దట్ ఇట్ కెన్ ఆల్సో బీ డన్ దిస్ వే. బట్ నాట్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా ఈజ్ అ హ్యూమనిస్ట్ వెడ్డింగ్ లీగలీ రికగ్నైజ్డ్. సో యూ స్టిల్ నీడ్, ఇది ఒక బర్త్డే పార్టీ లాగా, దెన్ యూ స్టిల్ నీడ్ ద రిజిస్ట్రార్ టు డూ ద ఫార్మాలిటీస్.
మీరు స్కాట్లాండ్లో చేస్తే ఇట్ ఈస్ లీగల్, మీరు తమిళనాడులో చేస్తే ఇట్ ఈస్ లీగల్, కేరళలో ఇట్ ఈస్ లీగల్. A non-religious wedding performed by a humanist officiant is legal in those two states in India and in many countries in Europe. But that is only the celebration of the wedding. Right. But more important is the marriage itself. Yes, and the commitment and the natural morality that comes, that is already intrinsic in human beings. But there is also an additional aspect to marriage. It's a economic union, it's a legal union, not simply a mutual commitment. విడాకులప్పుడే తెలుస్తుంది ఆ ఎకనామిక్ యూనియన్ ఏంటో. ఎస్, ఎకనామిక్ యూనియన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ 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 క్రూషియల్ లైక్ యూ సెడ్. కానీ దాన్ని ఏంటో చాలా ఒకలాగా అంటే ఒక అల్పంగా చూస్తారు. అందుకనే ఇబ్బంది పడతారు తర్వాత. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యారేజ్. యూ విల్ డూ ఇట్ బై the obligations that the law imposes on you when the marriage ceases to be. Right. అప్పుడు తెలిసి వస్తుంది. అవన్నీ ఆలోచించుకోవాలి. ఇవాళైతే చట్ట ప్రకారం కలిసి ఉంటే యాజ్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, ద రైట్స్ ఆఫ్ ఎ మ్యారీడ్ కపుల్ అక్రూ టు బోత్ పార్ట్నర్స్. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే భరణం అన్నది ఆడవారికి లభిస్తుంది అని. కానీ సమాజం మారుతుందిగా, ఒక్కోసారి భార్యకే ఎక్కువ జీతం వస్తుంది కదా. సో భరణం అప్పుడు ఎక్స్ హస్బెండ్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చెందే వెసులుబాటు ఇవాళ చట్టంలో ఉంది. ఉందా ఇప్పుడు? యా. దిస్ హ్యాస్ టు బికమ్ అ యూనియన్ ఆఫ్ ఈక్వల్స్ విత్ సమ్ మారల్ ప్రిన్సిపల్స్ అండర్లయింగ్ దేర్. ఇప్పుడు విడాకులంటే భర్తను సాధించటం కాదు కదా, విడాకులంటే భార్యను ఇబ్బంది పెట్టడం కాదు కదా. ఎంత ఆనరబుల్గా కలిశారో వీలైనంత వరకు ఆ స్పిరిట్తో విడిపోయినప్పుడు యూ విల్ ఫైండ్ సంబడి ఎల్స్, షీ విల్ ఫైండ్ సంబడి ఎల్స్, హీ విల్ ఫైండ్ సంబడి ఎల్స్, ఆర్ నన్ ఎట్ ఆల్, డజంట్ మ్యాటర్. But at least you will respect the human relationship, the fundamental human relationship. Especially if there is a child. The marriage system that we have should evolve into an institution where love is celebrated, responsibility is accepted, and moral behavior is a norm. Easier said than done, because Bill Clinton okkade kaadu kada. I was just moving around those words. If love is accepted, moral behavior is ఏమంటారు అంటే మీరు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్లో పదాలు ఇటు అటు చేస్తే అలా ఉన్నట్టుంది వాస్తవం ఇప్పుడు ఉంటుందండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ మారల్ జడ్జ్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ కన్సెంటింగ్, ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ ఇండివిజువల్స్, ఐ మైట్ assess it as infatuation or stupidity or whatever. I might assess it, but I don't want to make a moral judgment. Yes. Varistam is important. This is easily said, Andy, but when we come to making an assessment of a particular case, if you are called to do it, because what is it for me there? It can be sometimes tricky. My idea is, if the marriage ceases to be, then you are free. But the obligation of the institution of marriage should bind you morally as long as the marriage persists. Exactly. It's reasonable, very reasonable. And it should be the natural, it's legal. Yeah, of course. Ante beyond legality enti ani adigaను kada. That's why for in that context this is very reasonable also in a humane way. Avanandi. And also the marriage system we have today has also evolved, has it not, to be where it is. మీరు అన్నారు కదా పాలిగమీ. ఇప్పుడు పాలిగమీ ఎప్పటి నుంచి బ్యాన్ అయింది హిందూ సమాజంలో? 100 సంవత్సరాల క్రితం పాలిగమీ వాజ్ అలౌడ్. హిందూ కోడ్ బిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి, అంటే 1950s నుంచి it became an important component. But even now a Hindu husband can marry a second wife with the consent of the first. Really? Yeah.
Yes. Polygamy has been part of human life. It's legally allowed? Yeah. Hindu husband marrying a second wife with a... Yes, it's legal. If the law changed in the most recent times that I'm not aware of, then that would be different. But yeah, And where does that allowance come from? I'm just curious. consent. Consent No, from the first. the allowance or the possibility of that allowance in the social strata, where is it? ఇప్పుడు ఇదివరకు అంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి ఏదో ఎకనామిక్ రీజన్స్, రేషియో ఆఫ్ మెన్ టు విమెన్, ఇలాంటివి ఏవో రీజన్ స్టోరీస్ ఉండేవి. ఇప్పుడు ఫర్ అ మ్యాన్ టు బి ఏబుల్ టు మ్యారీ అ సెకండ్ ఉమెన్, వాటికి ఏమన్నా అంటే వేర్ డస్ దట్ అలవెన్స్ కమ్ ఫ్రమ్ లీగలీ అని అడుగుతున్నా. It has been the practice of society. పెళ్ళి లేని సమాజాలు కూడా చాలా ఉన్నాయి కదా. This, you see, marriage finally is a social institution. I think, as I said, very valuable, but it has not been the norm throughout. ఇప్పుడు పాలినేషియన్ ట్రైబ్స్ తీసుకున్నా, లేకపోతే ఒక 50-100 సంవత్సరాల క్రితం మనం ఆదివాసీ కమ్యూనిటీస్ చూసుకున్నా, దేర్ సిస్టమ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ బీయింగ్ టుగెదర్ ఈస్ క్వైట్ ఏలియన్ టు అవర్ ప్రాక్టీస్ టుడే. దీంట్లో కన్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రెస్పాన్సిబిలిటీ ఈజ్ క్రూషియల్. The rest are for the individuals to decide for themselves. Wow. So, in defining one's purpose and direction in life, ఎవరికి వాళ్ళు అది అన్ఫోల్డ్ చేసుకోవడం, అన్రేవల్ చేసుకోవడమే, దట్స్ అ జర్నీ అంటారు. That's the excitement of life. దట్స్ ది ఎక్సైట్మెంట్, దట్స్ ది అడ్వెంచర్. If we start thinking early enough, then we have longer to enjoy a life of freedom. Freedom is always responsible freedom. Freedom doesn't mean what others negatively talk about all the time, recklessness, vichalaviditanam. That's not. విచ్చలవిడితనము స్వేచ్ఛ ఒకటి కాదు కదా. స్వేచ్ఛ అంటే భయపడే వాళ్ళు మాట్లాడే మాటలు. విచ్చలవిడితనం అనేది ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్, ఎరిక్ ఫ్రామ్, ఒకసారి అందరు చదవాలి. ఇప్పుడు హౌ ఈజ్ ద సేన్ సొసైటీ కన్స్ట్రక్టెడ్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దట్ సేన్ సొసైటీ, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే అది తొందరగా మొదలు పెడితే యూ హ్యావ్ లాంగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, టు ట్రై ఇట్ and to move on to something else if it's not working for you. That's the adventure, the experience of life. And that's the potential of living in a space of this kind of ante, where you are living in an evolving system rather than a stagnant, static system, whether it's political or religious or any kind of a shackle. Yes, Andy. The ecosystem for humanism is enabled by freedom, by autonomous morality. We are all morally autonomous. The sexual autonomy of the humans has to be also recognized. That you can define your life on your terms within reasonable limits, and those limits are imposed by the rights of others. Right, also. Yeah, that is the new morality. Yes. ఇప్పుడు ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ అది. దయ్యం, పవిత్ర గ్రంథం, లేదు ఒక రిలీజియస్ ప్రాఫెట్, ప్రవక్త, ఋషి, ముని, వాళ్ళందరూ వాళ్ళ అడ్వైజెస్ ఇవ్వచ్చు. బట్ ద న్యూ మొరాలిటీ ఈజ్ ఫర్ యూ to discover that. But this is not just new, it is eternal. There's no morality that can match this. Yes. ఈ grand human tradition లో several have tried. Many have succeeded, as many have failed. Right. But as I say, that's the human adventure, Andy. I think the lives of the greats are good because we learn from their experience, not to take guidance from them all the time, but at least information.
and to understand what experiences they went through and how they made those choices. That way, suddenly we have lived the life of 500 people if you've read 500 people. Do it early, think more, and you'll make less mistakes, I think. ఫ్యాసినేటింగ్. సో దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు థింక్. ఆలోచింపజేయడానికి ఒక ఆహ్వానం ఇది, ఆలోచించడానికి ఒక ఆహ్వానం. కలిసి ఆలోచిద్దాం. కలిసి ఆలోచిద్దాం. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సమాజానికి సంబంధించి, మానవ జీవితానికి సంబంధించి, అలాగే మీరు అనేక సందర్భాల్లో ప్రస్తావించిన అనేక అంశాల గురించి కూడా రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడబోతున్నాం. బాబు గారు, మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ స్పీకింగ్ విత్ అస్ టుడే అట్ లెంగ్త్ about a few of the things that I think questions that keep cropping up now and then. Thank you. So idi ivalti The Human Angle with Babu Gogineni. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Stay tuned and thanks for watching. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.